माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। యాకత్పుర అసెంబ్లీ నుంచి మాట్లాడుతున్నాము. ఏదైతే నిన్న అసెంబ్లీలో రెహమత్ బేగ్ అని ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ వందే మాతరం ఆలపిస్తున్నప్పుడు అక్కడ నుంచొని భక్తితో నుంచోల్సింది దొంగలాగా పారిపోతున్నాడు. అరే బుద్ధుందా ఇస్కు అకల్ హై క్యా పూచడం మే ఏ ఎమ్మెల్సీ యా లోకల్ గుండా హై. అరే దేశమంతా వందే మాతరం జనాన పాడేప్పుడు అటెన్షన్ పొజిషన్లో దేశభక్తి చూపించాల్సింది పోయి అటు ఇటు పరిగెత్తుతాడా అంటే వీళ్ళకి దేశం మీద నమ్మకం లేదు, దేశ జెండాపై నమ్మకం లేదు, రాజ్యాంగంపై నమ్మకం లేదు. మరి ఇటువంటి వెధవలకి ఒక గన్మెను, ఒక జీతము, ఒక పదవి, ఒక హోదా ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రజలారా అందరూ ఒకసారి గ్రహించండి, ఇటువంటి ఈ ఎంఐఎం నాయకులు ఏ విధంగా దేశాన్ని భద్రత చేస్తారు. వీళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళు దేశానికి టెర్రరిస్టులకు సహకరించే వ్యక్తులు ఈ ఎంఐఎం పార్టీ, ఇటువంటి ఎమ్మెల్సీ బేగ్. మొన్న కాక మొన్న ట్యాంక్ బండ్ పైన ముగ్గురు యువకులు ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే మైనర్ పిల్లలని పోలీసు ఆపితే వాళ్ళని దౌర్జన్యంగా పోలీసు యూనిఫామ్ డ్యూటీ చేయకుండా వాళ్ళని నెట్టేసి మరి వెహికల్ లాక్కపోయిన ఎంఐఎం గుండాలు. మరి ఈ విధంగా వీళ్ళు రాజ్యాంగాన్ని పాటించని వారు వీళ్ళకి ఏ విధంగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినారు? ఎమ్మెల్సీ మీరు పదవి ఎక్కేటప్పుడు రాజ్యాంగంపై మరి ఏ విధంగా మరి ప్రమాణం చేసి మీరు ఈరోజు కూర్చున్నారు? అరే ఈ ఎంఐఎం వాళ్ళకి ఏమాత్రం దేశభక్తి లేదు. జాబ్ మరి వెళ్ళండి, పాకిస్తాన్కి వెళ్ళండి, ఇరాన్కి వెళ్ళండి. ఇక్కడ ఎందుకు మీరు ఇక్కడ తింటుంది, ఇక్కడ బతుకుతుంది, ఇక్కడ గాలి పీస్తుంది ఇక్కడ, మరి మీరు ఎందుకు ఈ విధంగా దేశ వ్యతిరేక పని చేస్తున్నారు? ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్. మరి అట్లాగే మరి స్పీకర్ గారికి మేము హెచ్చరిస్తున్నాము, ఇటువంటి వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇతనికి ఇచ్చే గన్మెన్ కానీ వెహికల్ అలయన్స్ కానీ జీతాలు కానీ వెంటనే ఆపేసి ఇతన్ని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయాలి. ఇటువంటి వ్యక్తులు మన అసెంబ్లీలో కనపడకూడదు. రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈ వ్యక్తిపై, ఈ ఎమ్మెల్సీ ఈ రెహమత్ బేగ్ పై మరి యాక్షన్ తీసుకొని ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో లేకుండా చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి వ్యక్తులను అసెంబ్లీలో రాని కూడా ప్రయత్నిస్తామని. భారత్ మాతాకి ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, రాజ్యాంగాన్ని పాటించాల్సిందే, జెండాకి సెల్యూట్ చేయాల్సిందే. భారత్ మాతాకి జై. మాతరం.